అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్ల తగ్గింపుపై స్వయంగా ప్రకటించారు. టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఇరువురు ఫోన్లో సంభాషించినట్లు భారత్లోని యుఎస్ రాయబారి కూడా ధృవీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే అత్యధికంగా భారత్ మీద టారిఫ్లు విధించారు. ట్రంప్ 50% వరకు కూడా టారిఫ్లను భారత్ మీద విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు వాటిని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 25% వేసినటువంటి అదనపు సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు స్వయంగా ఆయన ప్రధాని మోదీతో చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీతో ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ కాల్ మాట్లాడారు. దీన్ని భారత్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ అధికారులు కూడా ధృవీకరించినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనేటటువంటి కారణంతో విధించినటువంటి 25% టారిఫ్లను 18% తగ్గిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి వెనుజులా నుంచి కొనేందుకు అంగీకరించిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో కొంత హర్షాతి వ్యతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే మోదీతో పూర్తి స్థాయిలో ఏం సంభాషించారన్న దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మోదీతో ట్రంప్ చాలా కాలం తర్వాత ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ టారిఫ్ల తగ్గింపు అంశం మీద గతంలోనే యుఎస్ నుంచి కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఈ టారిఫ్ల తగ్గింపుకు సంబంధించి ట్రంప్ స్వయంగా వెల్లడించారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక అసలు ట్రంప్ మోదీతో ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు, ఈ టారిఫ్లు ఎందుకు తగ్గించడానికి అంగీకరించారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మా ఎడిటర్ భరత్ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరత్, ఏ రకంగా చూడాలి? డైరెక్ట్ గా స్వయంగా డొనాల్డ్ ట్రంపే 25% నుంచి 18% అదనపు సుంకాలు తగ్గిస్తున్నట్టు ప్రకటన చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోడీతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు. దీనికి సంబంధించి భారత్ లో అమెరికా రాయబారి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు స్వయంగా కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ కాదు, ఆయన ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆయన సొంతంగా పెట్టుకున్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొద్దిసేపటి క్రితం ట్రంప్ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏమిటంటే భారతదేశంపై ఇక నుంచి అమెరికా టారిఫ్ ఇప్పటి వరకు ఏదైతే 50% టారిఫ్ విధిస్తున్నారు, 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్. ఇప్పుడు ఇంకో 25% ఏమో రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు మరో 20% విధించారు. మొత్తం 50% టారిఫ్ ఇప్పుడు భారత దేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని 18% తగ్గించారు. అంటే రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఏదైతే ఉందో 25%, ఆ 25% పూర్తిగా ఎత్తేశారు. ఎందుకంటే ఆ ట్రూత్ లో ఆయన కూడా చెప్పారు ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనుగోలు తగ్గిస్తామని భారత్ హామీ ఇచ్చింది. తద్వారా ఉక్రెయిన్ తో యుద్ధం ఏదైతే జరుగుతోందో ఆ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడొచ్చు. భారతదేశం ఆయిల్ కొనుగోలు, చమురు కొనుగోలు, ముడి చమురు కొనుగోలు భారతదేశం కనుక తగ్గిస్తే కనుక ఉక్రెయిన్ రష్యాకు ఆదాయం పడిపోతుంది. రష్యాకు ఆదాయం పడిపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. రష్యాకు నిధులు నిలిచిపోతాయి. తద్వారా
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతుంది. కాబట్టి అదే విధంగా అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు చేయమని నేను మోడీని కోరాను. అమెరికా ప్లస్ వెనిజులా, కొత్తగా వెనిజులాలో ఆయిల్ ను కూడా కొనుగోలు చేయండి, ఎందుకంటే భారత్ కు చాలా పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతులు అవసరం. సో రష్యా నుంచి అంత పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతులు ఆపేస్తే అది ఎక్కడి నుంచి మళ్ళీ సప్లై కావాలి అంటే అది అమెరికాలో షెల్ గ్యాస్ ఎక్కువ దొరుకుతుంది, కానీ అది కాస్ట్లీ. దాంతో పాటు వెనిజులా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేయమని నేను నరేంద్ర మోడీకి సలహా ఇచ్చాను. అందుకు నరేంద్ర మోడీ అంగీకరించారు. దీంతో 50% ఏదైతే ఉందో ఆ టారిఫ్ 50% ఇప్పుడు 18% వస్తుంది. దీనితో ట్రేడ్ డీల్, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఏదైతే ఎదురు చూస్తున్నారో, లాస్ట్ నుంచి కూడా దీన్ని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నుంచి మొదలు 20% వేశారు, ఆ తర్వాత 20% రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు మరో 20% అని చెప్పారు. మొత్తం కలిపి 50% తోటి ఒక విధంగా ముఖ్యంగా టెక్స్టైల్ రంగం అంటే మన జౌళి రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా కల్చర్ కూడా చాలా ఉంది. ఆక్వా ప్రొడక్ట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఫార్మా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఐటీకి సంబంధించి కూడా కొంత నిరాదరణ ఉంది. సో ఇండో యుఎస్ రిలేషన్స్ అంటే భారత్ అమెరికా రిలేషన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయే పరిస్థితి, ఈ టారిఫ్ల వల్ల పూర్తిగా పడిపోయిన పరిస్థితి. సో దీన్ని నివారించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా సో అయితే భరత్, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి భారత్ అమెరికా మధ్య సిచ్యువేషన్స్. ప్రస్తుతం కొంత ఈ టారిఫ్ లో తగ్గుదలకి సంబంధించి ట్రంపే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ట్రేడ్ డీల్ విషయంలో కూడా ఏమైనా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది అనుకోవచ్చా? చాలా రోజులుగా ఆగిపోయింది ట్రేడ్ డీల్ కూడా. ట్రేడ్ డీల్ కుదిరింది శివ, ట్రేడ్ డీల్ నే అనౌన్స్ చేశారు ట్రంప్. ట్రేడ్ డీల్ కుదిరింది, కుదిరేదాన్ని అనౌన్స్ చేశారు. సో టారిఫ్లు తగ్గించడమే ట్రేడ్ డీల్ అన్నట్టు. సో ట్రేడ్ డీల్ సంబంధించి ఇంకా ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ ను ఏదైతే ఉందో 25% 18% చేశారు. త్వరలో దాన్ని 0 కూడా చేస్తాము, అంటే పూర్తి స్థాయి ఒప్పందం కుదిరిన తర్వాత 0 కూడా చేస్తామని చెప్పారు. ఆయన ఆ ట్రూత్ లో ఆయన పోస్ట్ చేసిన విషయం నేను మొత్తం కూడా మీకు మన వ్యూవర్స్ కోసం చదివి వినిపిస్తాను ఒకసారి. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు ట్రూత్ లో క్లియర్ గా నేను చదివి వినిపిస్తాను మీకు. ట్రూత్ లో చెప్పింది యుఎస్ ప్రెసిడెంట్ చేసిన, ఇట్ వాజ్ ఏ హానర్ టు స్పీక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను నరేంద్ర మోడీతో మాట్లాడినందుకు. ద ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆఫ్ ఇండియా దిస్ మార్నింగ్, ఈ ఉదయం మాట్లాడడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. హీఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అండ్ పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ హిస్ కంట్రీ. చాలా పవర్ఫుల్ నేత, చాలా గౌరవప్రదమైన నేత. వీ స్పోక్ అబౌట్ మెనీ థింగ్స్, చాలా విషయాల మీద మాట్లాడాం, ఇన్క్లూడింగ్ ట్రేడ్ అంటే వాణిజ్యం గురించి మాట్లాడాం, అండ్ ఎండింగ్ ద వార్ విత్ రష్యా అండ్ ఉక్రెయిన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నివారించడం అన్న దాని గురించి మాట్లాడాం. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత్ చేతిలో ఉంది. భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం కోసం వినియోగిస్తుంది. సో భారతదేశం రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడం ఆపితే గనక అది ఉక్రెయిన్ తో యుద్ధాన్ని నివారిస్తుంది. సో హీ అగ్రీడ్, అంటే నరేంద్ర మోడీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడాన్ని ఆయన ఆపేస్తామని చెప్పారు. అండ్ టు బై మచ్ మోర్, రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేయడమే కాకుండా టు బై మచ్ మోర్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియల్లీ, అంటే ఆయిల్ ఇప్పుడు కొంటున్న దానికంటే అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. పొటెన్షియల్లీ వెనిజులాలో ఎప్పుడైతే మదురోను అమెరికా తీసుకొచ్చిందో అక్కడ కూడా ఇప్పుడు అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెనిజులా నుంచి కూడా ఆయిల్ కొంటామని చెప్పారు. దిస్ విల్ హెల్ప్ ఎండ్ ది వార్ ఇన్ ఉక్రెయిన్. దీనివల్ల ఉక్రెయిన్ లో యుద్ధం ఆగిపోతుంది.
which is taking place right now with thousands of people dying each and every week. వేల మంది ప్రతి వారం మరణిస్తూ ఉన్నారు ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల. అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అంటే నరేంద్ర మోడీతో నాకున్న స్నేహం గౌరవం వల్ల అండ్ యాజ్ పర్ హిజ్ రిక్వెస్ట్, ఆయన కోరికతో ఎఫెక్టివ్ ఇమీడియట్లీ, అంటే ఇమీడియట్లీ తక్షణమే వీ అగ్రీడ్ టు ఏ ట్రేడ్ డీల్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా. అంటే అమెరికా తర్వాత భారతదేశం మధ్య ట్రేడ్ డీల్ ను మేము అంగీకరించాము. మేము ఇద్దరం కలిసి ట్రేడ్ డీల్ ను ప్రతిపాదిస్తున్నాము. ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం వేర్ బై ఆ వివరాలను వెల్లడించారు. వేర్ బై ద యునైటెడ్ స్టేట్స్ విల్ చార్జ్ ఎ రెడ్యూస్డ్ రెసిప్రోకల్ టారిఫ్. అంటే ఇప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే 25% విధించారో దాన్ని తగ్గిస్తున్నాము. లోయరింగ్ ఇట్ ఫ్రమ్ 25% to 18%. గతంలో 20% రెసిప్రోకల్ టారిఫ్ ని ఇప్పుడు 18% తగ్గిస్తున్నాం. ఇంకో 20% ఏమో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు విధించారు. దాన్ని పూర్తిగా ఎత్తేస్తామన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దే విల్ లైక్ వైజ్ మూవ్ ఫార్వర్డ్ టు రెడ్యూస్ దేర్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బారియర్స్ అగేన్స్ట్ ది యునైటెడ్ స్టేట్స్ టు 0. సో అదేవిధంగా ఇంకా భారతదేశం అమెరికా మీద విధిస్తున్న టారిఫ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా తగ్గిస్తారు. అండ్ నాన్ టారిఫ్ బారియర్స్ అగేన్స్ట్ యునైటెడ్ స్టేట్స్ టు 0. అదేవిధంగా 0% టారిఫ్ దిశగా మేము కృషి చేస్తాము. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కమిటెడ్ టు బై అమెరికన్, అంటే బై అమెరికన్ అంటే అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ కూడా అంగీకరించారు. మచ్ హైయర్ లెవెల్. అయితే భారత్ తొలి నుంచి కూడా ట్రంప్ చేసేటటువంటి కొన్ని వ్యాఖ్యలకి ఎక్కువగా నమ్మకం సఖ్యంగా అనేటువంటి మాట్లాడుతూ ఉంటారు. నిజం కాకపోవచ్చు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా ఉంటుంటాయి కదా. ఏంటి ఇప్పుడు భారత్ అంగీకరించింది రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామన్న దాన్ని కూడా ఏ రకంగా చూడొచ్చు? ఒకవేళ అదే గనక నిజమైతే ఇటు వెనిజులా నుంచి కూడా కొనుగోళ్లు కొనేందుకు భారత్ గనక సిద్ధపడితే మోదీ సర్కార్ మీద కొంత విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇంకా రాలేదు. ట్రంప్ స్టేట్మెంట్ మాత్రమే వచ్చింది. ఆయన అయితే చెప్తున్నారు టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్తున్నారు. అంటే రష్యన్ ఆయిల్ ని పూర్తిగా నిలిపివేస్తామని చెప్తున్నారు. అయితే కొంత తగ్గింది రష్యన్ ఆయిల్ కు సంబంధించి అయితే ఖచ్చితంగా కొనుగోలు అయితే తగ్గింది. రష్యా బదులు కొంత అమెరికా నుంచి కొనుగోలు పెరిగింది. ఇప్పుడు ఆయన వెనిజులా నుంచి కూడా కొనుగోలు చేయమంటారు. డెఫినెట్ గా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే అమెరికా మీద మనం డిపెండ్ అయి ఉన్న పరిస్థితి. అమెరికా నుంచి ఇప్పుడు టెక్స్టైల్ రంగమైన, జౌళి రంగమైన, తర్వాత ఐటీ సర్వీసెస్ అయినా, తర్వాత మిగతా వాటికి సంబంధించి అయినా ఈ ఉన్న పరిస్థితి, డిపెండ్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్ ని పూర్తిగా ఆపేస్తారా లేదా అన్నది భారతదేశం నుంచి ప్రకటన చేయాలి. కానీ ట్రంప్ అయితే చెప్తున్నారు, ఆయన నాకు హామీ ఇచ్చారు, రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేయడం ఆపేస్తానని చెప్పారు. తర్వాత దాంతో పాటు బై అమెరికన్, నేను ఇప్పుడు ఆ ట్రూత్ లో చదివి వినిపిస్తాను. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కమిటెడ్ టు బై అమెరికన్, అంటే అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడున్న దానికంటే హయ్యర్ లెవెల్, మరింత ఎక్కువ కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఇన్ అడిషన్ టు ఓవర్ $500 బిలియన్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ, అంటే $500 బిలియన్ మేరకు అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు, ఎస్పెషల్లీ యుఎస్ ఎనర్జీ అంటే విద్యుత్ కానీ, ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీ, తర్వాత అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ ప్రొడక్ట్స్ వినియోగిస్తారని చెప్పారు. బట్ వ్యవసాయ రంగం కూడా కొనుగోలు చేసేందుకు అంగీకరించారని చెప్పి ట్రంప్ ట్రూత్ లో చెప్పారు. కోల్, బొగ్గు అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా బై అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తామని నరేంద్ర మోడీ నాకు హామీ ఇచ్చారు. అవర్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా విల్ బి ఈవెన్ స్ట్రాంగర్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే భారతదేశంతో ఏదైతే అమేజింగ్ గొప్ప రిలేషన్ ఉందో అది ఇంకా చాలా ముందుకెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఐ ఆర్ 2 people దట్ గెట్ థింగ్స్ డన్. అంటే మేమిద్దరం కలిసి ఈ పనులన్నీ చేశాము. సంథింగ్ దట్ కెనాట్ బి సెడ్ ఫర్ మోస్ట్. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఇది ట్రంప్ చేసిన ట్వీట్. ఇంకా భారతదేశం వెర్షన్ రావాల్సింది ఒకటైతే క్లియర్, ఇక్కడ 50% నుంచి టారిఫ్స్ 18% తగ్గబోతున్నాయి. అయితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మోడీ మీద నాకున్న గౌరవంతో నేను టారిఫ్స్ తగ్గించాను అని
చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు టారిఫ్స్ డీల్ డన్. మనం ఈ 50% నుంచి 18% టారిఫ్స్ తగ్గించారనే చెప్పాల్సి ఉంటుంది. రష్యన్ ఆయిల్ బై చేస్తున్నందుకు ఏదైతే ఉందో దాన్ని జీరో చేశారా లేదా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. 25% నుంచి 18% రెసిప్రోకల్ టారిఫ్ అయితే చేశారు. మిగతా రష్యన్ ఆయిల్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఓవరాల్ గా 50% నుంచి 18% తగ్గించారని పెట్టుకోవాలి. మన థంబ్నెయిల్ కూడా చేంజ్ చేయాలి. 25% నుంచి 18% తగ్గింపు అని ఏదైతే చెప్పారో అది 50% నుంచి 18% తగ్గినట్టే చెప్పాలి. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసిన దానికి ఉన్న టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని 25% పూర్తిగా ఎత్తేసినట్టు కూడా చెప్తున్నారు. సో 50% నుంచి టారిఫ్ 18% తగ్గనుంది. అది యుఎస్ఎన్వై సెర్జీ గోర్ కొనుగోలు కన్ఫర్మ్ చేశారు. 50% నుంచి ఇప్పుడు టారిఫ్ 50% నుంచి టారిఫ్ ఇప్పుడు కేవలం 18% కానుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద మన విక్టరీగా భావించవచ్చు, చాలా పెద్ద విజయంగా భావించవచ్చు. అంటే అంతకుముందు లేదా 0% లేదా అంటే 0% ఉంది. బట్ ఇప్పుడు కొన్ని దేశాల్లో చైనా మీద మనకంటే ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి కాబట్టి ఇక తప్పదు. ట్రంప్ మొండోడు కాబట్టి అంతకంటే ఎక్కువ అయితే లేదు. అయితే పూర్తి ట్రేడ్ డీల్ వివరాలు మనకైతే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇంకా ఆ ట్రేడ్ డీల్ సంబంధించిన పూర్తి వివరాలు, ఏ ప్రొడక్ట్స్ అలౌ చేస్తారు. ట్రంప్ అయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయంటారు. మన వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కు అంగీకరించలేదంటారు. అగ్రికల్చరు, తర్వాత కోలు, ఆ తర్వాత ఎనర్జీ, ఇటువంటి అంశాలు, ఎనర్జీ అంటే ఆయిల్ కానీ తర్వాత మిగతాది కానీ ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. పూర్తి క్లారిటీ ఏ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు మన వాళ్ళు అంగీకరించారు, ఈ విషయాల్లో ఇంకా పూర్తిగా ఖచ్చితంగా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఒకటి, రష్యన్ ఆయిల్ బై చేయడానికైతే మనం స్టాప్ చేసేందుకు అంగీకరించామని చెప్పారు. అదే సమయంలో ట్రంప్ తనకు అనుకూలంగా ట్రూత్ లో పోస్ట్ చేసుకున్నారు. అదేంటంటే భారతదేశం అమెరికా ప్రొడక్ట్స్ మరిన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించింది, అది బొగ్గు అని చెప్పారు. మన దగ్గర కూడా చాలా బొగ్గు ఉంది. సింగరేణి కానీ, కోల్ ఇండియా కానీ ఇవన్నిట్లో చాలా బొగ్గు ఉంది. మనం బొగ్గును ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే విమర్శలు వచ్చాయి. సో మరి కోల్ అని ఆయన మెన్షన్ చేశారు, ఎనర్జీ అని మెన్షన్ చేశారు. ఎనర్జీ అంటే పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఈ దాంతో పాటు ఈ ముడి చమురు సంబంధించి కూడా అని అనుకోవచ్చు. సో మొత్తానికి చాలా అంశాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేస్తుంది భారత్ అని ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చాలా రంగాల్లో ఖచ్చితంగా భారతదేశం ఇప్పటి వరకు ఏదైతే రంగాలు ఇబ్బంది పడుతున్నాయో ఆ రంగాలకు సంబంధించి డెఫినెట్ గా మంచి చేకూరుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సెర్జియో గోర్ కొద్దిసేపటి క్రితం భారతదేశంలో రాయబారి చెప్తున్నారు. యాజ్ ఐ హ్యావ్ సెడ్ మెనీ టైమ్స్, నేను గతంలో చాలా సార్లు చెప్పాను, ప్రెసిడెంట్ ట్రంప్ జెన్యున్లీ కన్సిడర్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏ గ్రేట్ ఫ్రెండ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని గొప్ప స్నేహితుడుగా ట్రంప్ భావిస్తారు. థ్రిల్లెడ్ బై ద న్యూస్ ఆఫ్ ద ట్రేడ్ డీల్ దిస్ ఈవినింగ్. అంటే ట్రేడ్ డీల్ కుదిరిన విషయం మీద నేను చాలా థ్రిల్ అయ్యాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా హ్యాస్ లిమిట్లెస్ పొటెన్షియల్. అంటే భారతదేశము అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది లిమిట్లెస్ పొటెన్షియల్, ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది, ఇంకా చాలా అవకాశం ఉంది అని కూడా చెప్పారు. అయితే కొన్ని మీడియా ఛానల్స్ తో కూడా సెర్జియో గోర్ మాట్లాడి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు 50% నుంచి 18% టారిఫ్లు తగ్గాయని. 25% నుంచి 18% రెసిప్రోకల్ టారిఫ్. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 25% 0% చేశారు. సో టారిఫ్ ఇక 50% నుంచి 18% తగ్గింది. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ మీద, మిగతా వాటి మీద చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. రేపు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఏవైతే రంగాలు ఇంతకాలం ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ గురించి వెయిట్ చేస్తున్నాయో దానంతటి కూడా క్లియర్ గా వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్ కూడా ఇంకా రావాల్సి ఉంది. భారత ప్రభుత్వం
దీని మీద అఫీషియల్ గా ఇంకా ఏం ప్రకటించలేదు. బహుశా నరేంద్ర మోడీ నుంచి తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కూడా మరి కాసేపట్లో ప్రకటన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా వెర్షన్ మాత్రమే వచ్చింది. భారతదేశ వెర్షన్ ఇంకా రావాల్సి ఉంది పూర్తి వివరాలతో. అంటే మొత్తం టారిఫ్ జీరో గానుందా, రష్యన్ ఆయిల్ కొంటున్నందుకున్న టారిఫ్ కూడా పూర్తిగా ఎత్తేస్తున్నారా లేదా అన్నది అఫీషియల్ వెర్షన్ రావాల్సింది. కానీ సెర్జియో గోర్ మాత్రం అమెరికా రాయబారి భారత్ లో న్యూఢిల్లీలో రాయబారి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కన్ఫర్మ్ చేశారు. 50% నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా చెప్పారు. డెఫినెట్ గా ఇది భారత్ అమెరికా సంబంధాలు ఏవైతే ఇంతకాలం ఈ ట్రేడ్ డీల్ కుదరకపోవడం వల్ల ఏదైతే ఉందో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోనున్నాయి. అన్ని సెక్టార్స్ కూడా జరగనున్నాయి. అయితే మోడీ ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దాని మీద స్పందించింది. కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ జయరాం రమేష్ స్పందించారు. ఇట్ సీమ్స్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పోక్ టు ఈచ్ అదర్ టుడే. మోడీ ట్రంప్ ఇద్దరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ నాట్ బై ద ఇండియన్ సైడ్ బట్ బై ద యుఎస్ అంబాసిడర్స్ టు ఇండియా. అంటే భారతదేశం నుంచి కాకుండా యుఎస్ అంబాసిడర్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. దిస్ నౌ సీమ్స్ టు బి ది రొటీన్. ఇండియా గెట్స్ టు నో ఆఫ్ ది గవర్నమెంట్ యాక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్ హిజ్ అపాయింట్స్. ట్రంప్ నిర్భర్త అంటే ట్రంప్ నిర్భర్త అంటే ట్రంప్ నుంచే మొదట్లో స్టేట్మెంట్ వస్తుంది లేదా అమెరికా నుంచి వస్తుంది, భారతదేశం నుంచి ఎందుకు స్టేట్మెంట్ రావట్లేదు అని చెప్పి ఆత్మ నిర్భర్త అని నరేంద్ర మోడీ ఏదైతే అంటారో ఆత్మ నిర్భర్త భారత్ అంటే సొంతంగా భారత్ డిపెండ్ అవుతుంది, సొంతంగా ఎదుగుతుంది బదులు ట్రంప్ నిర్భర్త అంటే ట్రంప్ మీద భారత్ ఆధారపడి ఉండింది అనే విధంగా జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ట్వీట్ చేశారు. అంటే నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. శివ, వండర్ఫుల్ టు స్పీక్ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ టుడే. నా మిత్రుడు ప్రెసిడెంట్ ట్రంప్ తో కొద్దిసేపటి క్రితం మాట్లాడాను. డిలైటెడ్ దట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విల్ నౌ హ్యావ్ ఏ రెడ్యూస్డ్ టారిఫ్ ఆఫ్ 18%. అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో తయారైన ప్రొడక్ట్స్ ఇప్పుడు 18% టారిఫ్ తో 25% బదులు 18% టారిఫ్ తో ఇప్పుడు అమెరికాకు ఎక్స్పోర్ట్ కాబోతున్నాయి. బిగ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది 1.4 బిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ట్రంప్ కి 1.4 బిలియన్ల అంటే 140 కోట్ల భారతీయుల తరపున నేను ప్రెసిడెంట్ ట్రంప్ కి కృతజ్ఞతలు చెప్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. 3 నిమిషాల క్రితమే ట్వీట్ చేశారు. వెన్ 2 large economies and the world's largest democracies work together అంటే ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అండ్ ప్రపంచంలో 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు ఇట్ బెనిఫిట్స్ అవర్ పీపుల్ అండ్ అన్లాక్స్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ ఫర్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కోఆపరేషన్. ఇవి 2 కలిసి పనిచేసినప్పుడు 2 దేశాల ప్రజలు బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా 2 దేశాల మధ్య చాలా అవకాశాలు మ్యూచువల్లీ ఇద్దరికి కూడా చాలా అవకాశాలు ఇద్దరికి బెనిఫిట్ అవుతాయి. ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ ఈజ్ వైటల్ ఫర్ గ్లోబల్ పీస్. అంటే ట్రంప్ నాయకత్వం ప్రపంచ శాంతికి, స్టెబిలిటీకి అంటే స్థిరత్వానికి అండ్ ప్రాస్పరిటీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియా ఫుల్లీ సపోర్ట్స్ హిజ్ ఎఫర్ట్స్ ఫర్ పీస్. అంటే భారతదేశం ట్రంప్ శాంతి కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి తప్పకుండా భారతదేశం మద్దతు ఉంటుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ క్లోజ్లీ విత్ హిమ్ టు టేక్ అవర్ పార్ట్నర్షిప్ టు అన్ప్రెసిడెంటెడ్ హైట్స్. అంటే నేను ఎదురు చూస్తున్నాను ట్రంప్ తో కలిసి భారతదేశము అమెరికా మధ్య సంబంధాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఊహించనంత ఎత్తుకు ఎదగాలని నేను భావిస్తున్నానంటూ కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. సో దీన్ని బట్టి నరేంద్ర మోడీ కూడా కన్ఫర్మ్ చేశారు. రెడ్యూస్డ్
టారిఫ్ 18% ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కాబోతుంది, తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చూశారు. ఇక భారత ప్రభుత్వం నుంచి, భారత విదేశాంగ శాఖ నుంచి కూడా స్టేట్మెంట్ రావాల్సి ఉంది. సో ఒకటైతే క్లారిటీ వచ్చింది, ఇప్పుడు 25% నుంచి 18% టారిఫ్స్ తగ్గనున్నాయి. ఇక రష్యన్ ఆయిల్ ఏదైతే కొనుగోలు చేశారో 25% కొనుగోలు చేశారో ఆ 25% సంబంధించి పూర్తిగా ఎత్తేస్తున్నట్టు కొన్ని మీడియా ఛానల్స్ తో సెర్జియో గోర్ మాట్లాడారు. సెర్జియో గోర్ మాట్లాడుతూ చెప్పారు. సో మొత్తం టారిఫ్ 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అనఫిషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా అమెరికా ట్రంప్ చెప్పలేదు రష్యన్ ఆయిల్ మీద మొత్తం 20% నుంచి 18% ఎత్తేస్తున్నట్టు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా చెప్పలేదు. భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంట్, అమెరికా సంబంధించిన స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో రెండు మధ్య విదేశాంగ శాఖల స్టేట్మెంట్ అయితే అమెరికా సేపట్లో రావాల్సి ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.